వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణలో కమలం వికసిస్తోంది. ఎస్, ఎందుకంటే మొన్న జరిగిన కార్పొరేషన్ల ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఇక ఏదైతే పంచాయతీ ఎన్నికల కంటే కూడా కాస్త మెరుగైన ఫలితాలు, కాస్త అంటే కాస్త కాదు, కరీంనగర్లో ఒక మేయర్ పీఠం గెలుచుకోవడం కావచ్చు. అదే క్రమంలో 30 మంది పైగా అక్కడ కార్పొరేటర్లు గెలవడం, బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కావచ్చు. నిజామాబాద్లో కూడా ఓవరాల్గా 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో సో మరి అక్కడ 31 మ్యాజిక్ ఫిగర్. సో అప్పటికి 28 మంది ఈ యొక్క బీజేపీకి పార్టీకి సంబంధించి మరి డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలిచారు. అయితే ఒక చిన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైతే డివిజన్లలో కార్పొరేటర్గా గెలిచిన వారు మద్దతు ఇస్తే నిజామాబాద్లో కూడా మేయర్ పీఠం ఖచ్చితంగా కమలం కైవసం చేసుకునేది. సో నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ అయితే కరీంనగర్లో బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎలాగైతే కరీంనగర్ కార్పొరేషన్పై మరి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని సో కరీంనగర్లో కాషాయం జెండా ఎగరేస్తామని చెప్పి ఆయన చెప్పారు. అదే క్రమంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా మున్సిపల్ సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. సో ఓవరాల్గా 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్లో మరి 28 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలవడం కావచ్చు. మరొక ముగ్గురి మద్దతు కనుక దొరికితే నిజామాబాద్ పీఠంపై కూడా కమలం జెండా ఎగరేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మేము ఎవరి మద్దతు తీసుకోము, మా ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పి చెప్పడం కావచ్చు. సో మొత్తానికి అక్కడ 30 మంది పైగా ఏదైతే కరీంనగర్లో బీజేపీ కార్పొరేట్ గెలవడం, అదే క్రమంలో 28 మంది నిజామాబాద్లో కార్పొరేటర్లుగా గెలవడం కావచ్చు. మరికొన్ని చోట్ల కూడా కార్పొరేటర్లుగా కావచ్చు, అదే క్రమంలో కౌన్సిలర్లుగా కావచ్చు, మరొకటి 2 మున్సిపాలిటీలో కూడా కమలం వికసించిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి కమలం మరి ఇక వికాసం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నేతలంతా ఎక్కడికక్కడ మరి ఖచ్చితంగా లోకల్గా కాన్సన్ట్రేట్ చేశారు. రామచంద్రరావుతో పాటు మరి మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు కావచ్చు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ కావచ్చు. సో చాలామంది ఇక్కడ మహబూబ్ నగర్లో మరి బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఇక అరుణ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా బీజేపీలో చాలా ఫేమస్, మనకు తెలిసిందే. సో వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు. అదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో మరి గ్రూపులు ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ కూడా అందరు కలిసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్కు అటు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా తాము ఒక బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా నిరూపించాలనుకున్నారు. సో దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కమలం వికసించింది. దీంతో కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో కావచ్చు బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఒక ఆత్మస్థైర్యం అయితే పెరుగుతోంది. సో దీంట్లో రానున్న ప్రతి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు ఇదే శైలితో ముందుకెళ్లాలని మరి రాష్ట్ర నాయకత్వం అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు మరి మోడీ ఇక్కడ గెలిచిన ఎంపీలందరికీ కూడా మరి క్లాస్ తీసుకున్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా మరి కొంత తలంటారని జరిగిన ప్రచారం తర్వాత బీజేపీలో కొంత మరి ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధించాలనే కసి పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కసి మాత్రం మనకు మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. ఇక రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఒరోడై కొనసాగుతుందా అని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చూడాలి. మరి కమల వికాసం కరీంనగర్లో, నిజామాబాద్లో మరి వికసించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడితో ముందుకెళ్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.